సంవత్సరాలైంది నేను పరిచర్యకు వచ్చి 16 సంవత్సరాలు దాటిపోతా ఉంది సేవకు వచ్చి. ఎన్నేళ్ళు? 16 ఏళ్ళు సేవకు వచ్చి. 2010లో వచ్చాను సేవకి, ఇప్పటికీ 16 సంవత్సరాలు. రేపు ఆగస్టు వస్తే 16 వెళ్ళిపోయి 17వ సంవత్సరంలోనికి వెళ్తా. 17 ఏళ్ళు దేవుణ్ణి వెంబడించి ప్రభువుని తెలుసుకొని పరిచర్యకు వచ్చి అప్పుడే 17 సంవత్సరాలు గడిచిపోయినాయి అన్నట్లుగా ఉంది. కనుక ఈ 17 సంవత్సరాలు దేవుడు తన విశేషమైనటువంటి కృపలో నన్ను వాడుకున్నందుకై, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకై ఒక్కసారి మనం దేవుని ఎంతైనా కృతజ్ఞతాస్తుతితో స్తుతించవలసినటువంటి బద్దులమై ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియచేయమని బయలుపరిచాడు. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసే సమయంలో సంఘము నిమిత్తమై ఒక ప్రత్యేకమైనటువంటి మాట నా హృదయంలో ఉంచాడు, మీతో పంచుకుంటాను. ఆదికాండం 16వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండం 16వ అధ్యాయము 14వ వాక్యం. అందుచేత ఆ నీటి బుగ్గకు ఏం పేరు? బెయల బేయే లహోరోయి అనే పేరు పెట్టబడెను. దానికి అర్థం క్రింద పుట్లైన్లో 3వ, నన్ను చూచుచున్న సజీవుని బావి. పైన 13వ వాక్యాన్ని కూడా ఒక్కసారి చదువుదాం. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాటలాడుచున్న యేసయ్యకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచి ఉన్నాను. మీ అందరికీ తెలిసినటువంటి వాక్యం, చాలాసార్లు విన్నటువంటి వర్తమానముగా ఉన్నట్లుగా ఉంటుంది. అయితే ఈరోజు ఒక క్రొత్త కోణములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ బావి. ఏంటది? బావి దగ్గర ఉన్నాడేమో అన్నట్లుగా అందులోకి వెళ్ళి చూశాను. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ నన్ను చూచుచున్న సజీవుని బావి. అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉంది, హాగరు. ఇంట్లో నుండి సమస్య చేత బయటికి వచ్చినటువంటి వ్యక్తి, ఒక నీటి తిత్తి చేత ఓ భయంకరమైనటువంటి పరిస్థితి మధ్యలో ఏమండి ఒక అరణ్యంలోనికి వచ్చినటువంటి సందర్భం. ఇంట్లో ఎన్నో సమస్యలు, శారాకు హాగరకు పడనటువంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి సందర్భం. అట్లాంటి సందర్భములో ఓ చోట ఆగినటువంటి తనకు తన కుమారునికి ఒక ఓట కనబడింది. ఒక ఓట. ఆ ఓటలో నుండి చూచుచున్న దేవునిగా యేసయ్యకు తను ఒక పేరు పెట్టింది. మామూలుగా దేవుడే మనకు పేర్లు పెడతా ఉంటాడు, కానీ ఆమె చూడండి యేసయ్యకు పేరు పెట్టింది. ఏమని? నన్ను చూచుచున్న సజీవుని బావి. నిన్నెవరు చూడలేదు అని నీవు అనుకోవచ్చు, నిన్నెవరు గమనించలేదు అని నీవు అనుకోవచ్చు, నేనున్నటువంటి స్థితిలో ఎవరికి కనబడకుండా ఉన్నాను అని నీవు ఆలోచించవచ్చు. కానీ నిన్ను చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రతి విషయంలో చూస్తూ ఉన్నాడు, ప్రతి విషయంలో నిన్ను ఆయన గమనిస్తూ ఉన్నాడని నీవు ఆలోచన చేయాలి.
అప్పటికే ఆమె గర్భవతి కదా. 19వ వాక్యంలో అనుకుంటూ ఉంటుంది, 12వ వాక్యం అనుకుంటా. అప్పటికే ఆమె గర్భవతి. గర్భవతిగా ఉన్నటువంటి ఆమె పరిస్థితిని చూచి ఎవరు కూడా జాలిపడలా. చాలా సమస్యలతో ఉందామా, చాలా సమస్యల చేత కొట్టుమిట్టాడుచూ ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని ఓ భయంకరమైనటువంటి ఎడారిలో నీళ్ల కోసం తారట్లాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో దేవుడు ఆమెను చూచి, హాగరు, నీవు మరలా శారా యొద్దకు వెళ్ళు, ఒక సమయం నీకు రాబోతూ ఉన్నది, అంతవరకు అణిగి ఉండు. ఒకానొక దినాన దేవుడు నిన్ను చూస్తూ జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను విడిచిపెట్టడమ్మా దేవుడు. నీవు మరలా తిరిగి వచ్చినటువంటి స్థలానికి వెళ్ళు కదా. మనమైతే వెళ్ళటానికి మొహమాట పడుతూ ఉంటాం, మనమైతే వెళ్ళలేం. కానీ హాగరు తిరిగి మరలా శారా దగ్గరికి వెళ్ళి అణిగి దేవుడు చెప్పినట్లుగా ఓర్చుకుంటూ ఉంది. దేవుడు హాగరును మర్చిపోలేదు. దేవుడు హాగరును మరిచిపోకుండా హాగరుకు దేవుడు 12 మంది సంతానాన్ని ఇచ్చాడు. ఎంతమందిని? 12 మంది. అంటే 12 మంది రాజులే. హాగరు సంతానంలో నుండి 12 మంది రాజులను దేవుడు తీశాడు. ఒక ప్రక్క శారాను దేవుడు ఆశీర్వదించాడు, మరో ప్రక్క హాగరును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరిని మర్చిపోయే దేవుడైతే కాదు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ స్థలంలో ఉన్న నిన్న ఆయన ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. ఈ ఆరాధనలో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడని పేరు పెట్టబడింది. మరి ఎందుకు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? నువ్వెందుకు ఆలోచిస్తూ ఉన్నావు తల్లి? నాకున్న సమస్యలో నన్ను ఎవ్వరూ చూడలేదు, నాకున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో నన్ను ఎవ్వరూ చూడలేదు, నా మీద ఎవ్వరూ దృష్టి నిలపలేదు అన్నట్లుగా ఎందుకు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? నిన్ను చూడగలిగిన యేసయ్య ఈరోజు ఆకాశము నుండి బయలుదేరి నీ కుటుంబము యొద్ద నిలబడి నిన్ను ఆశీర్వదించటానికి సిద్ధమై ఉన్నాడు ఆయన. కానీ నువ్వు నేను కొన్ని సమయాల్లో ఆయనను విడిచిపెడతా ఉన్నాం. ఆయనను విడిచి మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మనకు ఇష్టమైనట్లుగా బ్రతుకుతూ ఉన్నాం. నువ్వెందుకు ఆయనను విడిచిపెడుతున్నావు అని ఏ ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? రోజు ఒక ఆవిడ కాశీకి వెళ్ళింది. మంచి ప్రార్థనా పరురాలు, దేవుని మందిరాన్ని మానేటువంటి వ్యక్తి కాదు. వెళ్ళేటప్పుడు భర్తతో చెప్పింది, ఏమని? నేను కాశీకి వెళ్తున్నానయ్యా అంటే భర్త చెప్పాడు, అమ్మా నీకు ఇష్టమైనవన్నీ అక్కడ విడిచిపెట్టేసేయి, అక్కడ వదిలిపెట్టేసిరా అని చెప్పాడు. ఈమె వెళ్ళింది, ఇంక మందిరం మానేసింది. చర్చికి రావట్లా, మందిరానికి రావట్లా. చర్చికి రానటువంటి ఆ తల్లిగారి దగ్గరికి పాస్టర్ గారు వెళ్ళారు. అమ్మా ఎందుకు చర్చికి రావట్లేదు, ఏం జరిగింది, ఏమైంది? ఇంచుమించుగా 4 వారాల నుంచి నువ్వు చర్చి మానేసావంటయ్యా. నేను కాశీకి వెళ్ళానయ్యా, కాశీకి వెళ్ళే ముందు నా భర్త ఒక మాట చెప్పాడు, నాకు ఇష్టమైనటువంటివన్నీ ఆ కాశీలోనే వదిలిపెట్టి రమ్మన్నాడు, నేను అక్కడే నాకు ఇష్టమైనవన్నీ వదిలిపెట్టి వచ్చానయ్యా, అందుకే చర్చి మానేశానని చెప్పింది. పాస్టర్ గారు అడిగాడు, నీకు ఇష్టమైనవి ఏంటమ్మా, ఏం వదిలిపెట్టి వచ్చావు కాశీలో అంటే, నాకు ఇంకా ఈ లోకంలో ఇష్టమైన వారు ఎవరున్నారయ్యా, యేసయ్య తప్ప, ఆయన్నే వదిలిపెట్టి వచ్చానంది. ఎక్కడ వదిలిపెట్టి వచ్చిందండి? కాశీలో యేసయ్యని వదిలిపెట్టేసి వచ్చిందంట. నాకు ఇష్టమైన యేసయ్యనే అక్కడ వదిలిపెట్టాను, అందుకే చర్చి మానేశాను అంటుందంట.
మనం కూడా చాలా సందర్భాల్లో యేసయ్యని విడిచిపెడతా ఉంటాం. యేసయ్య ఒక ఓట అని నువ్వు తెలుసుకున్నా ఆ ఓట కలిగిన యేసయ్యను మనం విడిచిపెడుతూ ఉన్నాం. చదవండి, ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 13వ వాక్యం. నా జనులు ఎన్ని నేరాలు చేసి ఉన్నారో జీవ జలముల ఓటనైన నన్ను విడిచిపెట్టేశారు. ఎందుకు విడిచిపెడుతున్నాం మనం యేసయ్యని? యేసయ్య యొద్దకు వస్తే ఇలా బ్రతకాలి, యేసయ్య దగ్గరికి వస్తే అలా బ్రతకాలి, యేసయ్య దగ్గరికి వస్తే నా ఇష్టాలన్నీ వదిలిపెట్టేయాలి, యేసయ్యని వెంబడిస్తే నాకున్నవన్నీ యేసయ్యకు అర్పించాలి అన్నట్లుగా. ఇంకా మనకు నచ్చినట్లుగా మనం బ్రతకలేం కదా ప్రభు దగ్గరికి వస్తే. అందుకని యేసయ్యను మనం విడిచిపెడతా ఉన్నాం. ఆయన ఒక ఓట అనే సంగతిని మర్చిపోవద్దు. ఆయన ఒక ఓటండి. ఆ ఓటను వెంబడించే మనం శాశ్వత కాలం వరకు, మరణమగునంత వరకు యేసయ్యను విడిచిపెట్టనటువంటి వారమై దేవుడు అట్లాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. యేసయ్యని ఎవ్వరూ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన చూచుచున్న సజీవుని బావి. ఆయన నిన్ను చూస్తున్నాడు తల్లి. కష్టకాలంలో నిన్ను చూస్తా ఉన్నాడు, కొరత కాలంలో నిన్ను చూస్తా ఉన్నాడు, నీ ఇరుకులో నిన్ను చూస్తా ఉన్నాడు, నీ వ్యతిరేకతలో నిన్ను చూస్తా ఉన్నాడు, నీ మీదకు లేచినటువంటి శత్రువులను ఆయన చూస్తా ఉన్నాడు, నీకు లేమి స్థితిలో నిన్ను ఆయన చూస్తా ఉన్నాడు, నీ దరిద్రమైన స్థితిలో ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు, నిన్ను ఐశ్వర్యవంతునిగా మార్చేంత వరకు ఆయన నిన్ను చూస్తూ ఆయన నీ మీద దృష్టి నిలిపి నిన్ను ఆశీర్వదించటానికి సంసిద్ధుడై ఉన్నాడు ఆయన. ఎందుకు ఆయన నన్ను చూడలేదు అని నువ్వు ఆలోచిస్తా ఉన్నావు? నిన్ను చూస్తున్న సజీవుని బావిగా ఆయన ఉన్నాడు. అయితే మనము ఎట్లాంటి బావులుగా ఉన్నామో, మనము ఎట్లాంటి ఓటగా ఉన్నామో, ఓట, బావి, నీటి బొగ్గ 3 ఒకటే. పర్యాయ పదాలు వేరైనా 3 అర్థాలు ఒక్కటే. నేను ఈరోజు మనము ఎలా ఉన్నామో, ఎట్లాంటి ఓటలుగా ఉన్నామో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వాక్యం. ABC అని పెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వాక్యం. ఓట తన జలముల పైకి ఉబక చేయునట్లు చెడుతనమును పైకి ఉబక చేయుచూ ఉన్నది. ఎట్లాంటి ఓటగా ఉన్నామయ్యా అంటే చెడుతనము కలిగిన ఓట. చెడుతనం ఎక్కడుందయ్యా నాలో చెడుతనం? నువ్వు చూసావా? నేను చెడుగా ఉండటం నువ్వు గమనించావా? నేను చెడుగా మాట్లాడటం, ప్రవర్తించటం నువ్వేమైనా విన్నావా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. నేను వినకపోవచ్చు, కానీ నీ మనస్సులో నివాసమై ఉన్నటువంటి దేవునికి ఏది మరుగుగా లేదు. నీ అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనము నిమిత్తమై యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని మర్చిపోవద్దు తల్లి. చెడుతనము మనలో ఓటవలే ఉబుకుచూ ఉందంట. చెడుతనము మనలో ఓటవలే ఉబుకుచూ ఉన్నదంట. నేను నిన్న స్కూటీ మీద వస్తా దేవుని స్వరాన్ని విన్నా. నిన్న కావూరు వెళ్ళాను వాక్య పరిచర్యకి. చాలా దూరం, చెరుకుపల్లి దగ్గర కావూరు. అక్కడికి వర్తమానం అందించటానికి వెళ్ళాను నిన్న. వచ్చేటప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఈరోజు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. ప్రభువా, నీ సువార్త ప్రకటించడానికి వచ్చానయ్యా అన్నా. నేను రమ్మని నీతో చెప్పానా అన్నాడు. లేదు ప్రభువా, అయినా నీ సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది కదయ్యా, నా మీద మోపబడి ఉన్నది కదా, నేను అందుకే వచ్చానయ్యా
అన్నాను. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు అని అడిగాడు. ఉపవాసంలో ఉన్నాను ప్రభువా అన్నా. మరి ఉపవాసంలో ఉండి నువ్వు బయటికి ఎందుకు వచ్చావు అని అడిగాడు నన్ను. మరి బయటికి రాకపోతే ఎలా ప్రభువా? నా జీవనం ఏంటయ్యా, నా గమనం ఏంటయ్యా, నా పరిస్థితి నీకు తెలుసు కదయ్యా, నేను బయటకు వస్తేనే కదా ప్రభు నా జీవనం కొంచెం అని ప్రభువుతో చెప్పాను. నువ్వు నీ జీవనం కొరకు నువ్వు బయటకు వచ్చావా? అయితే నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే నేను నిన్ను పోషించనా అని అడిగాడు దేవుడు. నువ్వు ఇంట్లో ఉండి నాకు మొరపెడితే, ఇంట్లో ఉండి నన్ను అడిగితే నేను ఏది నీకు ఇవ్వనా, ఏది నేను నీకు చెయ్యనా అని ప్రభువు నన్ను ప్రశ్నించాడండి. ప్రభు తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా, తప్పు అయిపోయింది ప్రభువా, మన్నించయ్యా. ఉపవాసంలో ఉన్నాను కదా, మరి నేను బయటికి వెళ్ళి ప్రభు పని చేయాలి అని నేను మనస్సులో తలంచితే, ఉపవాసంలో ఉండి బయటకు వచ్చిన సమయంలో నేను నిన్న దేవుని స్వరాన్ని వినగలిగినప్పుడు నా హృదయం చాలా బద్దలైపోయింది, చాలా బద్దలైపోయింది. నిజమే కదా ప్రభు, ఈరోజు నేను నీ పరిచర్య, నీ పనిని చేస్తూ నేను ఉన్నటువంటి స్థితిలో నీకు మొరపెట్టలేకపోతా ఉన్నాను, ప్రార్థించలేకపోతా ఉన్నాను. ఉపవాసంలో ఉన్నప్పుడు బయటికి దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే అపవాది ఎప్పుడు మనం దొరుకుతామో అన్నట్లుగా గర్జించే సింహంలాగా తిరుగుతూ ఉంది కదా, గర్జించే సింహంలాగా తిరుగుతూ ఉంది. ఉపవాసంలో ఉన్నటువంటి మనలను ఆటంకపరచాలని, ఉపవాసం చెయ్యనివ్వకుండా, ఉపవాస ప్రార్థనలో దేవుని శక్తిని పొందుకోనివ్వకుండా ఏమండి గర్జించు సింహం వలె అపవాది మనలను ఏమండి ఉరి చేత పట్టుకుంటూ ఉంది. అందుకే మరలా చెప్తున్నాను, తీర్మానం చేసుకున్నావా? దేవుని సన్నిధిలో నిలబడిపో, దేవుని సన్నిధిలో ఉండు. అప్పుడు నీలో ఉన్నటువంటి చెడుతనమంతా కూడా ఆ ప్రార్థనా పూర్వకముగా దేవుడు తొలగించటానికి సిద్ధమై ఉన్నాడు. ఆయన కళ్ళ ద్వారాగా చెడును మనం ఆస్వాదించగలుగుతాం, ఆలోచన ద్వారాగా చెడును మనం ఆస్వాదించగలుగుతాం, హృదయం ద్వారాగా చెడును మనం ఆస్వాదించగలుగుతాం. ఎంత మానుకోవాలన్నా మానుకోలేకపోతా ఉన్నాం చెడును. మనం ఎంత విసర్జించాలన్నా మనం చెడును విసర్జించలేకపోతా ఉన్నాం. కానీ బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుట అని ఉంది. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉండగలుగుతామో చెడుతనాన్ని మనం విసర్జిస్తామంట, ఆ ఓటను మనం అణుచుకోగలుగుతామంట. ఏ ఓటను? చెడుతనం అనే ఓట. కానీ యేసయ్య మాత్రం మనలను చూచే సజీవమైన ఓట ఆయన. ఈరోజు మనలో ఏ ఓటు ఉంది ఒక్కసారి ఆలోచన చేస్తారా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించెను, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. ఆ పదాన్ని నోట్ చేయండి. నీవు నీరు కట్టిన తోటగా ఉంటావు, ఎప్పుడూ ఉబుకుచూ ఉండు నీటి ఓటగా నువ్వు అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం? చెడు ఓట. మంచి ఓటగా ఉండాలని దేవుడు కోరిక. నువ్వు మంచిగా ఎప్పుడు ఒక ఓటగా ఉండాలి. నీ కుటుంబానికి, సంఘానికి, వ్యక్తిగతమైనటువంటి దేవుడు నీ మీద పెట్టబడినటువంటి బాధ్యత విషయంలో నువ్వు మంచి ఓటగా ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నాం? మనం ఏ రీతిగా ఉన్నాం కదండి? అవునా కాదా? ఇంకొక ఓట గురించి కూడా చెప్తాను. 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్యం. 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్యం. వీరు నీరు లేని బావులుగా
పెనుగాలికి కొట్టుకొని పోవు. చూడండి, నీరు లేని బావులు. మనలో ఏమి లేదంట, దేవుడు చూస్తుంటే నీరు లేదంట మనలో. నీరు లేని ఎండిపోయే బావులుగా ఉన్నాం మనం. నీలో ఓట లేదు, నువ్వు ఎండిపోతా ఉన్నావు. నెరులు విడిచి ఏమండి ఆ రీతిగా జీవిస్తూ ఉన్నావు. నీ ఓటంతా ఏమైపోయింది? నీలో ఉన్నటువంటి ఏమండి ఆ దేవుడు చూడాలి అనుకున్న ఆ ఓట ఏమైపోయింది? ఎండిపోయావు నీవు ఎండిపోయే ఓటగా ఉన్నావు. నీవు ఎండిపోతూ ఉన్నావు. నీ కుటుంబం అంతా సారము లేకుండా ఎండిపోతూ ఉంది. ఎందుకని ఆ రీతిగా నువ్వు ఉన్నావు? నువ్వు ఎండిపోనటువంటి నీరు కలిగిన బావిగా యేసయ్య నామములో ఉందువుగాక. చెప్పాలి గట్టిగా, ఆమేన్. నువ్వు ఎండిపోని నీరు లేని బావిగా ఉండాలి. ప్రభువు నిన్ను చూస్తూ ఉండగానే నీలో నుండి ఓట ఉబుకుచూ ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నాం? ఎండిపోతూ ఉన్నాం. ఎండిపోయేటువంటి బావులుగా ఉండకూడదు మనం. ఇంకొక మాట కూడా చూపిస్తాను. 2వ రాజుల పుస్తకం 2వ అధ్యాయం 19వ వాక్యం. 2వ రాజుల పుస్తకం 2వ అధ్యాయం 19వ వాక్యం. అంతటా ఆ పట్టణమంతా నీళ్ళు మంచివి కాదు, నీరు మంచిది కాదు. మంచి నీరుగా లేము మనం. క్రింద చదువుకుంటూ వస్తే ఆ నీరంతా ఎట్లా ఉందో తెలుసా? చేదు నీరుగా ఉందంట. చేదు నీరు, చేదు ఓటగా ఉన్నామంట మనలో అంతా చేదు నీరు. అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి చేదు నీరు అనే పదం ఉంటుంది. అందులో చేదు అనేటువంటిది ఉండదు. దేవుడు మనలో చేదు చూడాలి అని దేవుడు కోరుకోవడం లేదండి. మనలో దేవుడు మంచిని చూడాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? చేదు నీరుగా ఉన్నామా? ఉప్పు నీరుగా ఉన్నామా? ఎట్లాంటి నీరుగా ఉన్నాం మనం? నీరు లేని బావులుగా ఉన్నామా? లేకపోతే మనమంతా కూడా చెడుతనము కలిగినటువంటి ఓటగా ఉన్నామా? అట్లాంటివన్నీ కూడా దేవుడు మనలో నుండి తొలగించి మనలను యేసయ్య చూస్తూ ఉన్నటువంటి ఏమండి బావిలో ఎప్పుడు ఉబుకుచూ ఉండు నీటి ఓటగా మన జీవితాలు మారునుగాక. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పాలి. అర్థమయ్యే వారందరూ హల్లెలూయా చెప్పండి. వ్యర్థమయ్యేవారు కూడా చెప్పండి హల్లెలూయా. ఏమండి మొత్తం పోతుందా? మొత్తం వ్యర్థమైపోతుందా? నేను అర్థమయ్యేటట్లుగా చెప్పలేకపోతున్నానా? మరి ఎందుకు అర్థం చేసుకోవట్లా? మీరు అర్థం చేసుకోవాలి కదా. అర్థమైపోయింది అనుకోండి, ఈ వాక్యం మీలో ఫలించదు. యేసయ్య చూచుచున్న బావి. మనం ఏ బావిగా ఉన్నాము? చెడుతనము కలిగిన బావిగా ఉన్నాము. నీరు లేని బావులుగా ఉన్నాము. ఏమండి? చేదు బావిగా ఉన్నాము. ఈరోజు అలాంటి బావులలో ఉన్నటువంటి నీటినన్నిటినీ యేసయ్య ఉప్పు వేసి, పాట కూడా ఉంది కదా, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతనుందేనే. ఉప్పు పడితేనే నువ్వు ఓట అక్షయతను పొందుకుంటావు. నువ్వు మంచి నీరుగా మార్చబడగలుగుతావు. మంచి నీరు కలిగిన బావులుగా మార్చబడగలుగుతావు.
మనం యేసయ్య అనే బావి ద్వారాగా ఇప్పటి వరకు మన బావుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యేసయ్య బావి ద్వారాగా కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక 2-3 విషయాలు చెప్తాను, చూడండి. ఆదికాండం 24వ అధ్యాయము 42వ వాక్యం చూడండి. ఆదికాండం 24:42. నేను బావి యొద్దకు వచ్చి అబ్రహామును, నా యజమానుడు దేవుడవైన యెహోవా, నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా, అక్కడ వ్రాయబడినటువంటి పదం, ఎలియాజరు నీళ్ల బావి యొద్ద ప్రార్థన చేసెను. ఎప్పుడైతే ఎలియాజరు ఒంటెలతో కూడా మోకరిల్లి ప్రార్థించాడో, యేసయ్య తన ప్రతి కార్యాన్ని సఫలము చేశాడంట. ఈరోజు నీవు కూడా యేసయ్య బావి అనే ఈ ప్రార్థనా స్థలంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో కుటుంబముతో, నీ ప్రార్థన యావత్తు దేవుడు సఫలము చెయ్యబోతూ ఉన్నాడు. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనకు దేవుడు జవాబును ఇస్తాడు. ఎలియాజరు నీళ్ల ఓట యొద్ద నిలబడి ఉన్నాడు అని 13వ వాక్యంలో ఉంటుంది. నీళ్ల ఓట యొద్ద నిలబడి ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడంట. యేసయ్య బావిలో ఏముందయ్యా అంటే ప్రార్థన ఉంది. అలా అని చెప్పి బావులన్నిటి దగ్గరికి వెళ్ళి ఈ బావిలో ప్రార్థన ఉందా అంట అని అందులో దూకారు, గల్లంతైపోతారు. ఆ బావిలోకి వెళ్ళి దూకారు అనుకోండి, గల్లంతైపోతారు. యేసయ్యే ఒక బావి. ఆ బావిలో ఎప్పుడైతే నీ ప్రార్థన చేరుతుందో, నీ ప్రార్థన వెళుతుందో, నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుందంట. అలా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థిస్తున్నావా? చేతులు ఆకాశం వైపు ఎత్తగలుగుతున్నావా? నువ్వు మోకరిల్లగలుగుతున్నావా? నువ్వు కన్నులు మూసుకొని ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థన చేయగలుగుతావో, నీతో ఉన్నటువంటి కుక్కలు మోకరిస్తాయి, నీతో ఉన్నటువంటి పశువులు మోకరిస్తాయి, నీతో ఉన్నటువంటి పక్షులు మోకరిస్తాయి, నీతో ఉన్న నీ పిల్లలు మోకరిస్తారు, నీ కుటుంబం మోకరిస్తుంది. నీ ప్రతి కార్యము దేవుని సన్నిధిలో సఫలమగునుగాక. సఫలమవుతుందండి. నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ప్రార్థన చేయాలంటే భారం నీకు. నీ కుటుంబంలో ఒక ప్రార్థన గది ఉండాలి. నీ ఇంట్లో ప్రార్థన చేసుకోవటానికి ఒక గది ఉండాలి. ఆ గదిలో నువ్వు నిత్యము దేవుని పక్షముగా ధూపం వేయగలగాలి. నువ్వెందుకు వేయలేకపోతా ఉన్నావు? ఓ 2 భార్యాభర్తలు మంచి ప్రార్థనా పరులు ఓ అడవిలో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి తన భార్యతో ఆ భర్త చెప్తున్నటువంటి మాట, నువ్వంటే నాకు చాలా ఇష్టం డియర్, నేను నిన్ను చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చెప్పలేనటువంటి ప్రేమ అని తను మాటల పూర్వకముగా తన ప్రేమను వ్యక్తపరిచాడు. నేను చాలా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చెప్పలేనటువంటి విపరీతమైన ప్రేమ, నేను నిన్ను నా మరణమగునంత వరకు నిన్ను విడిచిపెట్టను డియర్ అనగానే ఆ మాట విన్న భార్యకి చాలా సంతోషం కలిగింది. నా భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే వెనక నుంచి ఒక ఎలుగుబంటి వస్తూ ఉంది. అలా ఎలుగుబంటి వస్తున్నటువంటి ఆ శబ్దం విన్నటువంటి ఆ భర్త అమాంతంగా ఎదురుగా కనబడుతున్నటువంటి చెట్టెక్కి పైకెక్కుతూ ఉన్నాడు. ఏమండి, మీరు మీ ప్రాణమును రక్షించుకోవటానికి చెట్టెక్కుతూ ఉన్నారు, మరి నా పరిస్థితి ఏంటి? నువ్వేం మాట్లాడమాక, నీ మాటలు వెలుగుబంటింది, నన్ను కూడా చూసి నన్ను కూడా చెట్టెక్కి చంపేస్తుంది అంటా ఉన్నాడు భర్త భార్యతో. అరే, ఇప్పుడు దాకా నన్ను అపారంగా ప్రేమిస్తున్నాను అన్నాడే,
అసలు నువ్వంటే నాకెంతో ఇష్టం అన్నాడు, ఇతనేంటి ఇలా చేస్తున్నాడు, చెట్టు ఎక్కేసాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటా ఉన్నాడు, నా పరిస్థితి ఏంటి అని తను ఎప్పుడో చిన్నప్పుడు చదివినటువంటి పుస్తకాల్లో ఏమండి ఏదైనా ప్రమాదకరమైనటువంటి జీవి వచ్చినప్పుడు శ్వాస ఆడకుండా ఏమండి ఊపిరిని బిగబట్టినప్పుడు ఆ జీవి వెళ్ళిపోతుంది అని చదివినట్లుగా తను క్రింద పడిపోయి ఏమండి ఊపిరాడకుండా శ్వాసను బిగించి అలా పట్టుకున్నప్పుడు తను వచ్చి తన ముక్కులను వాసన చూసి చెవులను వాసన చూసి వెళ్ళిపోయింది. పైనుంచి భర్త గమనిస్తూ ఉన్నాడు, ఇదేంటి నా భార్య ముక్కులు వాసన చూసింది, చెవులో ముక్కులు వాసన చూసినటువంటి ఆ ఎలుగుబంటి చెవులో ఏదో చెప్పి వెళ్తుంది ఏంటి అని అనుకున్నాడు. ఆ ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత క్రిందకు దిగొచ్చి నా ప్రియమైనటువంటి భార్య డియర్, ఆ ఎలుగుబంటి వెళ్తా వెళ్తా నీ చెవులో ఏం చెప్పి వెళ్ళింది అన్నాడంట. అప్పుడు ఆ భార్య ఏమనిద్ది చెప్పాలి, నీలాంటి క్రూరమైనటువంటి భర్తతో ఏమండి కదా జీవించొద్దని చెప్పి వెళ్ళింది అందంట కదా. నిజమే కదా. మనం కూడా చాలా సమయాల్లో ప్రార్థన చేసేటప్పుడు నా ప్రియమైన యేసయ్యా నువ్వంటే నాకెంతో ఇష్టమయ్యా, నేను నిన్ను అసలు విడిచిపెట్టనయ్యా, నిన్ను మర్చిపోనయ్యా, నా మంచి యేసయ్యా అని ప్రార్థన చేస్తాం. ఏదైనా చిన్న కష్టం వచ్చి ప్రార్థనకు జవాబు రాలేదనుకోండి, నీలాంటి వాడు అసలు ఎక్కడా లేడు ప్రభువా, అవునా కాదు, నీలాంటి ప్రభువు ఎక్కడా లేడయ్యా అంటాం. అంటే ప్రార్థనలో మార్పు వచ్చేస్తుంది, ప్రార్థనలో మార్పు వచ్చిందండి. బైబిల్లో ఏమండి పిలువబడినటువంటి దైవ సేవకులు మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తితే చేతులు బరువెక్కినాయి అంట, చేతులు వాసిపోయినాయి అంట. అట్లా ప్రార్థన చేశారంటండి దైవజనులు. మరి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? బైబిల్లో 3 వ్యక్తులను ప్రార్థన చేసిన వారిని త్వరగా చూపిస్తాను చూడండి. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 11వ వాక్యం. త్వరగా నెహెమ్యా పుస్తకం 1:11. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 11. యెహోవా చెవియొగ్గి నా మొరను ఆలకించి నీ నామమును భయభక్తులతో ఘనపరుచుట యందు ఆనందించు. చూడండి, నెహెమ్యా చాలా క్లియర్గా ఉంది. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, నెహెమ్యా భారంతో ప్రార్థన చేస్తున్నాడు, నెహెమ్యా చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి మనస్సు మార్చబడాలి అని ప్రార్థిస్తున్నాడు. మీరు అందులో భావాన్ని గమనించాలి. మీరు మార్పు చెందనటువంటి ఒక వ్యక్తి మనస్సు మారాలి అని నెహెమ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆ రాజు క్రింద నెహెమ్యా ఒక గిన్నెందించేటువంటి వ్యక్తి, ఆ రాజు క్రింద పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రాజు మనస్సు మార్చబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు వెంటనే నెహెమ్యా ప్రార్థన ఆలకించి రాజు మనస్సును దేవుడు మార్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు ప్రార్థిస్తుంటే క్రూరమైన కఠినమైనటువంటి కరుడు గట్టిన మనస్సులు కూడా యేసయ్య నామములో మార్చబడేటట్లుగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడునుగాక. నువ్వు ప్రార్థన చేస్తే మనస్సులు మార్చబడాలా? నువ్వు ప్రార్థన చేస్తే మనస్సులన్నీ కూడా నలగొట్టబడాలా? రాజు మనసే మార్చబడితే నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి మనస్సులు మార్చబడవా? నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు? నెహెమ్యా ప్రార్థిస్తే రాజు మనసే కరిగిపోయిందంటండి. రాజు సెలవిచ్చేశాడంట, సరే కానీ నీకు ఇష్టం వచ్చినట్లుగా చెయ్యి అన్నాడంట. మరి నువ్వు ప్రార్థన చేస్తే చెప్పాలి, నువ్వు ప్రార్థన చేస్తే ప్రక్కన ఉన్నటువంటి వారు విని సంతోషించగలుగుతారా? విని సంతోషించగలుగుతారా? ఓ దైవజనుడు యేసన్న గారు ముందు తన ప్రతిభ చూపించుకోవాలని యేసన్న గారు భోజనానికి కూర్చుంటే యేసన్న గారి పక్కన కూర్చున్నాడు భోజనానికి.
ఏసన్న గారు అన్నారట, చిన్న ప్రార్థన చేయ్యా భోజనానికి అన్నాడంట. చిన్న ప్రార్థన దేనికి? భోజనానికి ప్రార్థన చేయమంటే దొరికిందిలే ఛాన్స్ అనుకొని ఈ వ్యక్తికి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. టైం చూస్తే 5 నిమిషాలు దాడుతుందంట, ప్రార్థన ఆపట్లేదంట. ఏసన్న గారికి విసుగొచ్చి కళ్ళు తెరిచి, అబ్బాయి మీరు కూడా తినండి, చాలా ఆకలి మీద ఉన్నారు, ఆయన చేసి ఎప్పటికో తింటాడులే అంటే, ఏసన్న గారు తింటా ఉన్నటువంటి సమయంలో బయట నుంచి మంచి ఆకలి మీద వచ్చినటువంటి కుక్క ఈ ప్రార్థన చేసే వ్యక్తి ఆ ప్లేట్లో ఉన్న భోజనం మొత్తం తినిందంట. ప్రభువా, ఇప్పుడు తింటున్నటువంటి ఆహారం నా కడుపంతా నిండిపోయేటట్లుగా ఆశీర్వదించు ప్రభువా. అయ్యా, ఈ ఆహారం అంతా నాకు బలం ఇవ్వాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసి ఆమెనని ఆ ప్లేట్లో చూస్తే ప్లేట్లో ఏమి లేదు, శుభ్రంగా భోజనం అంతా ఏం చేసేసింది, మొత్తం వెళ్ళిపోతుందంట. తోక ఊపుకుంటా ఇక టాటా చెబుతుందంటే వెళ్ళేటప్పుడు తోక ఊపి, బాయ్ అయ్యా మంచి ఆహారం పెట్టావు ఈరోజు అన్నట్లుగా. ఏసన్న గారండి, నా ఆహారం ఏదండి అంటే, ఇంకెక్కడ ఆహారం రప్పించోడా, నేను భోజనానికి ప్రార్థన చేయమన్నాను, నువ్వేమన్నా భోజనానికి చేసినట్లుగా చేయలేదు, నీ ఆహారం అంతా కుక్క తిని వెళ్ళిపోయేటట్లుగా చేసావు ప్రార్థన. నిజమే కదా? ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు ఆ మాట, మన ప్రార్థన ఎలా ఉండాలయ్యా అంటే, చేస్తున్న ప్రార్థన యేసయ్యకు ఖచ్చితంగా ఆయన సింహాసనము నుండి కదిలేటట్లుగా, సింహాసనము నుండి మన పక్షముగా బయలుదేరేటట్లుగా, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పొంచి ఉన్న తెగులను దేవుడు తొలగించేటట్లుగా ఉండాలి మన ప్రార్థన. కానీ మన ప్రార్థన ఎలా ఉంది? కనీసం మన మనసైనా మారగలుగుతుందా? నెహెమ్యా ప్రార్థిస్తే రాజు మనసే కరిగిపోయిందంట. మనస్సులు కరగాలండి ప్రార్థన చేస్తే, మనస్సులు మార్పు చెందాలి. మనస్సులలో ఉన్నటువంటి ఆ కఠినమైన హృదయాలు తొలగిపోవాలి. అట్లాంటి ప్రార్థన నువ్వు నేను చెయ్యాలి. రెండవ విషయం కూడా చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథం 31:9. వారు ఏడ్చుచూ వచ్చారు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. చూడండి, నువ్వు ప్రార్థిస్తే చక్కగా నడిపించబడాలి. వారు ఏడ్చుచు కన్నీరు విడిచుచు ప్రార్థించటానికి వచ్చారంట. వారు ఏడ్చుచున్న వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడి దేవుడే వారిని నడిపించినట్లుగా ఈ 26వ సంవత్సరం అంతా యేసయ్యే నిన్ను నడిపించునుగాక. నువ్వు నడిపించబడాలా దేవుని చేతిలో. యేసయ్య ద్వారాగా నువ్వు ఎప్పుడు నడిపించబడతావయ్యా అంటే, నీ ప్రార్థన విన్న యేసయ్య నిన్ను నడిపించేటట్లుగా నువ్వు ప్రార్థించాలా. చక్కగా నడవాల నువ్వు. ఏ మార్గం మంచిదో, ఏ మార్గం మంచిది కాదో, మంచి మార్గంలో నువ్వు నడిపించబడాలా. మూడో విషయం కూడా చూడండి. అపోస్తుల కార్యం 16:25. అపోస్తుల కార్యం 16:25. అయితే పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు పాడుచూ ఉండగానే దేవుడు ఆ ఉన్న చెరసాలలో అద్భుతాలు చేశాడంట. నీ ప్రార్థన ద్వారాగా నీ కుటుంబములో అద్భుతాలు జరగాలి. యేసయ్య నామములో, యేసయ్య నామములో నీ కుటుంబములో నీ పిల్లలు అద్భుతాలు చూడగలగాల. నీ ప్రార్థన అద్భుతాలు చేసే ప్రార్థనగా ఉండాలా. ఇంతవరకు జరగని కార్యాలను కూడా సఫలం చేసే ప్రార్థనగా మార్చబడాలా. ఆగిపోయిన ప్రతి పనిని యేసయ్యే జరిగించేటట్లుగా నీ ప్రార్థన ఉండాలా. నీవు ఇంతవరకు ఎట్లాంటి అద్భుతాలతో కూడిన ప్రార్థన చేసావు తల్లి? నీ ప్రార్థన ఎక్కడ ఏమండి వినబడుతూ ఉన్నది? అద్భుతాలు చూడగలుగుతున్నావా? అద్భుతాలు నీ కుటుంబంలో ఎక్కడ జరుగుతూ ఉన్నవి? అద్భుతాలు ఏవండి? ఒక్కరైనా అద్భుతాలు చూసారా? అద్భుతాలు జరగగలుగుతూ ఉన్నవా? అట్లా చెప్పండి. లేవు కదా. బైబిల్ మిషన్ దేవదాస్ అయ్యారు
తనతో ఉన్నటువంటి ఆ పనివారికి ఇంట్లోకి పిలిచాడు. మొత్తం 5 మంది ఉన్నారు, కానీ భోజనం మాత్రం 5గురికి సరిపోను, కొంచెం కొంచెం ఉంది. ఈలోగా ఇంకొక 2 వచ్చి కూర్చున్నారు అక్కడ. అరే భోజనం కొంచెం కొంచెమే ఉంది 5గురికి, ఇంకా మిగిలిన వారికి లేదు కదా అని ఆ వడ్డించే వ్యక్తి దేవదాసు గారి వైపు చూశాడు. చూసినప్పుడు, నువ్వు వడ్డించయ్యా, నీకెందుకులే, దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు వచ్చు అన్నప్పుడు దేవదాసు గారి మొహం వైపు చూస్తానే ఉన్నాడు. 5గురికి వచ్చే భోజనం 7గురికి వడ్డించమన్నాడు, ఎలా సాధ్యం ఇది? తను వడ్డిస్తూ 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 వెళ్ళగానే అందులో ఉన్నటువంటి భోజనము ఊరిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో ఉన్న డేషాలో ఉన్నటువంటి భోజనం ఊరిందంటండి. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. వారికి కొంచెం కొంచెమే వేయాలనుకున్నాడు, కానీ వారి తిని తృప్తి చెందగా ఇంకా డేషాల అన్నం మిగిలిపోయిందంట. ఇట్లాంటి గొప్ప దైవజనులు ఉన్నారండి మన భారతదేశంలో. కానీ మన కుటుంబంలో అద్భుతాలు ఎందుకు జరగడం లేదు? ఎందుకు జరగలేనటువంటి పరిస్థితి? ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంది 2వ రాజుల గ్రంథం 23లో. హిజ్కియా కన్నీరు విడిచుచు ప్రార్థించాడంట. ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థించాడో వెంటనే హిజ్కియాకి స్వస్థత కలిగిందంట. యేసయ్య నామములో నీ ప్రార్థన ద్వారాగా నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత యేసయ్య నామములో ఈ స్థలములో విడిచి వెళ్ళిపోవునుగాక. నీ ప్రతి బలహీనత నుండి నీవు స్వస్థత పొందుకొందువుగాక. నీ శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. నీ శరీరంలో నీవు చెప్పుకోలేనటువంటి, ఎవరితో మాట్లాడుకోలేనటువంటి బలహీనతల చేత బాధపడుతూ ఉంటే యేసయ్యే సంపూర్ణంగా విడుదల కలిగించునుగాక. సంపూర్ణంగా స్వస్థత పొందాలి. ఎప్పుడో తెలుసా? ప్రార్థనలోనే. ప్రార్థన చేస్తూ ఉంటే సంపూర్ణంగా స్వస్థత చూడగలుగుతావు, సంపూర్ణంగా స్వస్థతను అనుభవించగలుగుతావు. నువ్వెందుకు స్వస్థతను చూడలేకపోతున్నావు? ఇంకా బలహీనంగా ఉన్నవారు యేసయ్య నామములో హల్లెలూయా చెప్పండి. బలహీనంగానే ఉంటున్నారా? అయితే ప్రార్థన చెయ్యండి. నువ్వు ఆరోగ్యం పొందుకునేంత వరకు ప్రార్థించండి. నువ్వు ఆరోగ్యంలో ఉండేంత వరకు తల్లి నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలా. రోజు ఓ భార్యకి ముఖం మీద చిన్న యాసిడ్ పడింది. యాసిడ్ ముఖమంతా వికారంగా మారిపోయింది. చెవులు, ముక్కు, పెదాలు, ఏమంటే ముఖమంతా కూడా వికృత రూపం వచ్చేసింది, దెయ్యంలాగా మారిపోయింది. ఈలోగా భర్తకు కూడా చిన్న ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోనే చిన్న ప్రమాదం జరిగింది. 2 హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డాక్టర్లు వచ్చి భార్యకి చెప్పారు, అమ్మా నువ్వు చాలా వికృతమైన రూపంలో మారిపోయావు, నీ పిల్లలు నిన్ను చూసినా నిన్ను గుర్తుపట్టలేరమ్మా అంటే ఆ తల్లి మనసులో చాలా వేదన కలిగింది. అయ్యో నా ముఖం ఏంది ఇలా మారిపోయింది, నా పిల్లలు నన్ను చూసి భయపడతారేమో, దెయ్యంలాగా ఉంది నా ముఖము, నా భర్త చూసి నన్ను భార్యగా అంగీకరించడేమో, అసహించుకుంటాడేమో అన్నట్లుగా ఆ భార్య చాలా బాధపడిపోయింది. ఈలోగా ఓ నర్సు భార్య దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పింది, అమ్మా జరిగినటువంటి ప్రమాదంలో నీ భర్తకు కూడా కళ్ళు పోయాయి. ఏం పోయాయి? భర్త కళ్ళజోడు పెట్టుకొని చిన్నగా భార్య దగ్గరికి వచ్చాడు. అమ్మా ప్రమాదంలో నా 2 కళ్ళు పోయాయమ్మా, నా కళ్ళు కనిపించట్లేదు, అయినా ఏం పర్వాలేదు, నీకు జరిగిన ప్రమాదంలో నేను నిన్ను విడిచిపెట్టనమ్మా, నేను నిన్ను వదిలిపెట్టనమ్మా, చివరి వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటానమ్మా, నువ్వేం బాధపడొద్దు అమ్మా అని భార్యకు ఆదరణకరమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు, ఆదరిస్తా ఉన్నాడు భర్త. అట్లా జరిగినటువంటి సందర్భంలో కొద్ది రోజులకి భార్య చనిపోయింది. భార్య మరణించింది. చిన్నగా దిగులు పట్టుకొని భార్య చచ్చిపోయిన తర్వాత ఆ సమాధి చేయబడుతున్నటువంటి సమయంలో భర్త తన కళ్ళకున్నటువంటి కళ్ళజోడి తీస్తే తనకు 2 కళ్ళు కనబడతా ఉన్నాయి. తన కళ్ళు పోలా. భార్య ఎక్కడ నా భర్త నా ముఖాన్ని చూచి నన్ను అసహించుకుంటాడు, నన్ను దూరం చేసుకుంటాడు అనే భావన ఎప్పుడు తనలో కలగకూడదు. నా భార్య ఎలా ఉన్నా సరే నా భార్య కనుక, నేను నా భార్యని ప్రేమిస్తున్నాను కనుక తన ముఖం ఎలా ఉన్నా సరే
ఈరోజు నన్ను చూచి తను బాధపడకూడదని కళ్ళు లేనట్లుగా ఉన్నాడు. ఈరోజు కొన్ని సమయాల్లో దేవుడు కూడా నా పిల్లలే కదా, సరే ఈ చిన్న పొరపాటు విషయంలో మన్నిద్దాము, క్షమిద్దాము, నా బిడ్డలే కదా అని మనల్ని అనేక సార్లు మన్నిస్తూ ఉన్నా ఇంకా పలుమార్లు మనమందరం ఎలా ఉంటూ ఉన్నాం కదా. అందుకే మనమందరం కూడా ఈరోజు మన జీవితాన్ని యేసయ్య చేతికి, సజీవుని బావి కలిగిన యేసయ్య చేతికి అప్పగించుకోగలిగినప్పుడు నీ ప్రార్థన యేసయ్య సన్నిధికి చేర్చబడి కఠినమైన మనసుల యొక్క మనుషుల యొక్క మనసులు మార్చబడేటట్లుగా నిన్ను నడిపించేటట్లుగా, నిన్ను తప్పకుండా అద్భుత కార్యాలు చేసేటట్లుగా, నీ జీవితంలో స్వస్థతలు ఉండేటట్లుగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు తల్లి. చివరిగా ఒక మాట చెప్తాను అమ్మా. ఆదికాండం 49:22. ఆదికాండం 49:22. ఏసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించే కొమ్మగా ఏసేపు ఉన్నాడు. ఓటలో ఉన్న కార్యాలు ఏంటయ్యా అంటే నువ్వు ఫలిస్తావు, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నువ్వు తప్పకుండా ఫలిస్తావు తల్లి. ఫలించటంలో ఏముంది అంటే అభివృద్ధి ఉంది. నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. కొంచెము ప్రార్థన దేవుని సన్నిధిలోనికి తెచ్చావా, విస్తారంగా అభివృద్ధి చెందాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు ఫలించాలి. ఏసేపు ఫలించే కొమ్మ. ఎక్కడ నువ్వు అభివృద్ధి చెందాలో తెలుసా? విలుకాండ్రు నీ మీద బాణాలు విసురుతూ ఉన్నప్పుడు నీవు అభివృద్ధి చెందాలి. సొంత అన్నలే, సొంత బంధువులే నిన్ను ఘనపరచనటువంటి స్థితిలో నువ్వు అభివృద్ధి చెందాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారే నిన్ను ఛేదరించుకున్న సమయంలో నువ్వు అభివృద్ధి చెందాలా. నీకందరూ దూరమైపోయేటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు అభివృద్ధి చెందుతూనే ఉండాలా. అందుకే యేసేపు ఫలించడి కొమ్మ. అతడు ఓట యొద్ద ఉన్నాడు కనుక ఫలిస్తున్నాడు. నువ్వు ఏ ఓట యొద్ద ఉన్నావు? ఏ ఓట దగ్గర ఉన్నావండి మనం? ఈరోజు ఓట యొద్దకు రా, నువ్వు తప్పకుండా ఫలిస్తావు, నువ్వు తప్పకుండా అభివృద్ధి చెందుతావు. ప్రజల యొక్క కన్నులకు తేటగా కనపడుతుందంట నీ అభివృద్ధి. ప్రజలు చూస్తారంట. నువ్వు అభివృద్ధి చెందటం ప్రజలందరూ చూచేటట్లుగా నువ్వు అభివృద్ధి చెందాలి. మరి ఈరోజు మనం ఎలాంటి అభివృద్ధిని చూస్తూ ఉన్నాం? ఏదో ఒక రోజు అభివృద్ధి చెందినట్లుగా చెంది రెండవ రోజుకి మాసిపోయే అభివృద్ధి చెందకూడదు. మనం శాశ్వత కాలం మనం అభివృద్ధిలోనే నడిపించబడాలి, అభివృద్ధిలోనే ఉండాలా. దేవుడు అట్లాంటి అభివృద్ధిని నీకును నీ కుటుంబానికి యేసయ్య దయచేయునుగాక. యేసయ్యే నీకు అనుగ్రహించాల తల్లి, ఎవరి వల్ల కాదు. ఎంతమంది ఇష్టంగా ఉంది అభివృద్ధి చెందటం? నువ్వు అభివృద్ధి చెందాలి అంటే పక్కవారు అభివృద్ధి చెందాలి అని ప్రార్థించాలి. నా ప్రక్కన ఉన్నవారు కూడా అభివృద్ధి చెందాలి ప్రభు అంటే, వారు యోగ్యులైతే వారు అభివృద్ధి చెందుతారు, అయోగ్యులైతే వారి అభివృద్ధి కూడా నీకే వచ్చేది కదా. వారు యోగ్యులైతే అభివృద్ధిలో ఉంటారు, లేదంటే అభివృద్ధి కూడా నీకే వచ్చేసి నువ్వే అభివృద్ధిలో నిలబడదు, చక్కగా విస్తరిస్తావు, చక్కగా ఎదుగుతావు, ఘనపరచబడతావు. కనుక యేసయ్య తప్పకుండా అభివృద్ధి చెందే స్థలంలో నిన్ను నీ కుటుంబాన్ని ఉంచునుగాక. ఇంకొక మాట కూడా ఉంది, యేసయ్య ఓటలో ఉన్నప్పుడు నీవు రక్షించబడతావంట. నీకు రక్షణ కావాలి, నువ్వు రక్షించబడాలా, రక్షణలో నడిపించబడాలా. యేసయ్య ప్రతి విషయంలో నిన్ను రక్షించటానికి సంసిద్ధుడై ఉన్నాడు ఆయన. ఈరోజు బావి గురించి చెప్పా మీకు. ఇంటికి వెళ్ళగానే చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడంటే ఏం చెబుతారండి? బావి. మనం ఆ తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి తోడుకొని వచ్చే బావి కాదు. నీళ్ళు ఒకప్పుడు అక్కడికి వెళ్ళాక తోడుకొని వచ్చింది మనం, ఆ బావి కాదు, యేసయ్య అనే బావి. ఆ బావిలో మనం తోడుకున్న కొలది ఓట ఎప్పుడూ కూడా ఉబుకుతూనే ఉంటుంది. అట్లాంటి బావిలో ఉన్న ఆశీర్వాదాలలో నువ్వు నీ కుటుంబం నిలబడి ఉందురుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, గుర్తుంది కదా. రేపు ఆదివారం అందరికీ
ప్రేమ విందు ఉంటుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ముగింపు ఉంది. అందరికీ సమృద్ధి కలిగిన ఆహారాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. ఏమండి, ఇప్పుడు చికెన్ కొనాలన్నా కొనలేము. ఎందుకు? కేజీ ఎంత ఉంది? ఎంత ఉందండి కేజీ? 220. ఈరోజు తెచ్చావా? రైట్, తగ్గిందట్టయితే. పోయిన ఆదివారం 320 రూపాయలు, ఈరోజు 220 రూపాయలు. అందుకని మనం చికెన్ తేవాలన్నా కొంచెం రేటు ఎక్కువగానే ఉన్నది. కనుక మనం అందరం కొంచెం మంచిగా వచ్చే వారం ప్రేమ విందు చేసుకుందాం. అలా చేసుకుందాము అంటే కొంచెం మీరు కూడా గుప్పిలు విప్పాలా. మీరు విప్పేటట్లుగా, మీ మనసులు మారేటట్లుగా, యేసయ్య తప్పకుండా మీ ద్వారాగా రేపు ఆదివారం దేవుని సన్నిధిలో బలంగా జరిగించేటట్లుగా ఒక్కసారి స్తోత్రం చెప్తారా? స్తోత్రం, 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 స్తోత్రం. ఎందుకు స్తోత్రాలు చెప్పించాను? మీరు గుప్పిలు విప్పాలి, మీ మనసులు మారాలని స్తోత్రాలు చెప్పించా. రేపు ఆదివారం సమృద్ధిగా మంచిగా మనం ప్రేమ విందు, చాలామంది రావాలి. రేపు ఆదివారం బలారాధన కదా, అట్లా వచ్చేటట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు అయ్యా. తప్పకుండా ఈ దినమందు మీరే కృప కలిగినట్లుగా మాతో మాట్లాడారు. మీరు ఒక బావి, మీరు సజీవమైనటువంటి చూచుచున్న బావిగా ఉన్నారు. మా మధ్యలోనికి వచ్చారు అయ్యా. మేమైతే చెడుతనము కలిగినటువంటి బావిగాను అయ్యా, మేమైతే నీరు లేని బావిగాను, మేమైతే నాయన చేదు బావిగాను ఉండకుండా నువ్వు ఉప్పు వేసినటువంటి బావిగా, మేము నీలో ఉన్నటువంటి మా ప్రార్థన ఆలకించేటట్లుగా, అద్భుతాలు చూసేటట్లుగా, రక్షించే బావిగా, ఫలింప చేసే బావిగా మా మధ్యలోనికి వచ్చారయ్యా. మేము ఫలించాలి, మేము రక్షించబడాలి, మా ప్రార్థన నీ సన్నిధికి వెళ్ళేటట్లుగా, అట్లాంటి బావులుగా మేమందరం కూడా మార్చబడటానికి మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధ సన్నిధి సహవాసము, సమాధానం ఇప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి సదాకాలము తోడై ఉండి మనలను సజీవుని బావిలో ఉన్న ఆశీర్వాదాల చేత నింపునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మీరేందో ఒకళ్ళు ఇద్దరుగా కనబడుతున్నారు. నేను ఉపవాసం ఉన్నందువల్ల కనపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని పెక్కుమంది